హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన అఖిల్ జిరాక్స్ అండ్ కంప్యూటర్స్ కు స్వాగతం. నేను మీ అప్పలనాయుడు గోర్లే. ఎంఎస్ ఎక్సెల్ 2024 వెర్షన్లో టేబుల్లో ఉన్న డేటాని ఏ విధంగా అలైన్మెంట్ చేసుకోవచ్చు, సెల్లో ఉన్న డేటాని ఏ విధంగా రొటేట్ చేసుకోవచ్చు, అదేవిధంగా సెల్లో ఉన్న డేటాని ఏ విధంగా ర్యాప్ చేయొచ్చు, మరియు డిక్రీజ్ ఇండెంట్ని ఇంక్రీజ్ ఇండెంట్ని ఏ విధంగా చేయొచ్చు, సెల్స్ని ఏ విధంగా మెర్జ్ చేయాలి అనే తదితర అంశాలను గురించి స్టెప్ బై స్టెప్ క్షుణ్ణంగా నేర్చుకుందామండి. ఎక్సెల్ ఫైల్లో హోమ్ ట్యాబ్లో ఉన్న అలైన్మెంట్ గ్రూప్లో ఈ డిఫరెంట్ ఆప్షన్లో ప్రతి దాని గురించి క్షుణ్ణంగా చూద్దామండి. ముందుగా టేబుల్లో ఉన్న టెక్స్ట్ని ఏ విధంగా అలైన్మెంట్ చేయొచ్చో చూద్దాం. అలైన్మెంట్ చేయవలసిన ఆ పర్టికులర్ సెల్స్ని ముందుగా సెలెక్ట్ చేసుకుని హోమ్ ట్యాబ్లో అలైన్మెంట్ గ్రూప్లో ఇక్కడ మనకి అలైన్మెంట్ సంబంధించిన కొన్ని ఆప్షన్లు ఉన్నాయి. ఇది లెఫ్ట్ అలైన్మెంటు, సెంటరు, రైటు, టాపు, మిడిలు, బాటము. ఈ విధంగా ఈ సెల్స్లో ఉన్న టెక్స్ట్ని మనకు నచ్చిన విధంగా అలైన్మెంట్ చేయవచ్చండి. నెక్స్ట్ టేబుల్లో ఉన్న టెక్స్ట్ని ఏ విధంగా రొటేట్ చేసుకోవాలో చూద్దాం. దానికోసము ఆ పర్టికులర్ సెల్స్ని సెలెక్ట్ చేసుకొని అలైన్మెంట్ గ్రూప్లో ఈ ఓరియంటేషన్ ఆప్షన్లోకి వెళ్తే ఇలా మనకు కొన్ని ఆప్షన్లు కనిపిస్తాయి. వీటిలో మనకు నచ్చిన ఆప్షన్ చూస్ చేసుకోవడం ద్వారా ఆ సెల్లో ఉన్న టెక్స్ట్ని రొటేషన్ చేసుకోవచ్చండి. చూద్దాం ఒకసారి. ఈ లాస్ట్ ఆప్షన్ ఫార్మాట్ సెల్ అలైన్మెంట్ని చూస్ చేసుకుంటే ఇలా మనకు డైలాగ్ బాక్స్ అపీర్ అవుతుంది. దీంట్లో మనకు కావలసిన యాంగిల్ని ఎంటర్ చేసుకుంటే ఆ యాంగిల్ ప్రకారము ఆ సెల్లో ఉన్న టెక్స్ట్ అనేది అలైన్మెంట్ అవుతుంది అనమాట. ఈ విధంగా ఒకవేళ మనము ఆ టెక్స్ట్ అనేది నార్మల్ యాంగిల్లో కావాలి అనుకున్నప్పుడు దీంట్లోనే మనము ఈ యాంగిల్లో 0 ఎంటర్ చేసి ఓకే చేసుకుంటే టెక్స్ట్ అనేది నార్మల్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా ఇక్కడ మనకు కనిపిస్తున్న టేబుల్లో ఈ జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్, ఈ టోటల్ మార్క్స్ అనేవి మనకి ఈ సెల్లో పూర్తి కనిపించడం లేదు. ఎందుకంటే ఈ కాలం విడ్త్ కంటే అక్కడ డేటా అనేది ఎక్కువ అయిపోయింది అనమాట. ఇలాంటి సందర్భాల్లో మనము ఆ సెల్లో ఉన్న టెక్స్ట్ని ర్యాప్ చేసుకుంటే ఆ సెల్లో అనేది అది ర్యాప్ అయిపోతుంది అనమాట. చూద్దాం ఒకసారి. ఆ ర్యాప్ చేయవలసిన ఆ సెల్స్ని ముందుగా ఇలా సెలెక్ట్ చేసుకొని ఈ అలైన్మెంట్ గ్రూప్లో ఈ ర్యాప్ టెక్స్ట్ని చూస్ చేసుకుంటే ఇలా మనకి ఆ సెలెక్ట్ చేసుకున్న సెల్స్లో ఉన్న టెక్స్ట్ అనేది ర్యాప్ అవుతుంది అనమాట. ఇక్కడ ఉన్న టేబుల్కి మనము ఏదైనా హెడ్డింగ్ ఇవ్వాలనుకున్నప్పుడు ఈ టేబుల్ పైన ఉన్న సెల్స్ అన్ని మనము మెర్జ్ చేయవలసి ఉంటుంది. అటువంటి సందర్భాల్లో ఈ సెల్స్ అన్నింటినీ సెలెక్ట్ చేసుకుని అలైన్మెంట్ గ్రూప్లో ఈ మెర్జెంట్ సెంటర్ని క్లిక్ చేసుకుంటే మనం సెలెక్ట్ చేసుకున్న సెల్స్ అన్ని మెర్జ్ అయిపోతాయండి. ఈ విధంగా తర్వాత ఇక్కడ మనకు కావాల్సిన హెడ్డింగ్ని టైప్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఇంతవరకు మీరు చూసిన ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. మన ఫర్దర్ వీడియోస్ ఇంకా ఉన్నతంగా రావడానికి మీ విలువైన సూచనలు, సలహాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మన ఈ వీడియోను మీ మిత్రులకు షేర్ చేయండి. మన ఫ్యూచర్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.